Hello, namaskaram, good morning, adab, assalamu alaikum, ladies and gentlemen. Welcome to News and Views. Caged parrot, పంజరంలో చిలక, పలకమంటే పలుకుతుంది, పిలవమంటే పిలుస్తుంది, ఆడమంటే ఆడుతుంది, రమ్మంటే వస్తుంది, జోస్యం చెప్పమంటే చెబుతుంది. జనరల్లీ ఓ పంజరంలోని చిలక తాను మచ్చిక చేసుకున్న వాడికే సాష్టాంగ పడుతుంది. కానీ ఈ చిలక స్టైలే వేరు, దీని తీరే వేరు. రింగ్ మాస్టర్లు అనేకం, ఆడించేవాళ్ళు అనేకం, పలికించేవాళ్ళు అనేకం. ఇదే ప్రభుత్వ పంజరంలో ఎగరలేకపోతున్న చిలక, అదే సిబిఐ. ఓ చిలక కథ. Thursday morning, here are the top 10 headlines. Ecstasy in Karnataka, agony in Supreme Court, Congress wins clear majority after 14 years, BJP reduced to joint second with Gowda, SC tears into CBI and PMO says heart of report changed by government. పంజరంలో చిలక సిబిఐ, యజమాని చెప్పిన మాటలే పలుకుతుంది. SC raps government CBI, says CBI is a caged parrot and wants it to be set free. ఈత దాటిన సిబిఐ, తీవ్ర హెచ్చరిక చేసిన సుప్రీం. కన్నడ నాట కాంగ్రెస్ జయకేతనం, కర్ణాటక హస్తగతం, బీజేపీకి ఘోర పరాభవం. బీజేపీలో అంతర్మదనం, ఫలించని మోడీ మంత్రం, రాజ్నాథ్ తొలి వైఫల్యం. బెల్ట్ షాపుల పని పట్టండి, అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం. చివరిగా చెన్నై దశావతారం, రెచ్చిపోయిన రైనా, చెన్నై 10వ విజయం, హైదరాబాద్ భారీ ఓటమి, సొంత గడ్డపై తొలిసారి. కోల్గేట్ లో వేలు పెట్టడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం అటు ప్రభుత్వానికి ఇటు సిబిఐకి చెంప చెల్లుమనిపించింది. గుండెకాయ సర్జరీలో జోక్యం చేసుకున్న బాధ్యత వహించరా అంటూ తలంటు పోసింది పంజరంలో చిలక. పంజరంలో రంగురంగుల చిలక సిబిఐ, పలికేది పలికించేవాడి మాటే. సర్కారుకు సుప్రీం బొగ్గు సురుకు, సిబిఐకి స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిందే. డిఐజీ రవికాంత్ ను తిరిగి రప్పించాల్సిందే. తానా తందానా అనటం కాదు, గుచ్చిగుచ్చి అడగాల్సిందే. బొగ్గు బ్లాకుల్లో ప్రభుత్వానికి అగచాట్లు, సుప్రీం చివాట్లు. గతంలో న్యూస్ అండ్ వ్యూస్ లో మేం చెప్పిన వాస్తవాలే నిజమయ్యాయి. బొగ్గు బ్లాకుల్లో సిబిఐ నిప్పు రాజేసింది, హరీన్ రావల్ వికెట్ పడింది. అటార్నీ జనరల్ పచ్చి అబద్ధమాడాడని తేలింది. మంగళవారం బగ్గుమంటున్న బొగ్గు మంటల్లో కోల్గేట్ స్థాయి నివేదిక గుండెకాయనే మార్చారని వాదించాం. ఇప్పుడు సుప్రీంకోర్టు అదే ధృవీకరించింది. రామాయణం మాత్రం మారలేదు, కానీ కేవలం రాముడికి సీత ఏమవుతుందో అదే మార్చామంటే ఏ విధంగా అర్థం చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఎందుకంటే భానువతి గారి ఇన్వాల్వ్మెంట్ ఇందులో కీలకం ఎందుకు అవుతుంది అని చెప్పేసి ఇన్ ద ఎఫిడవిట్ ఇట్ ఈస్ క్లియర్లీ సెడ్ PE2 PE4 ప్రిలిమినరీ ఎంక్వైరీ 2-4 ఇట్ ఈస్ బిట్వీన్ 1993 to 2005 మధ్యలోది భానువతి గారు షేర్ చేశారు, ఆయన సజెషన్స్ ఇచ్చారు, చేంజెస్ చేశామని అన్నారు. ఆ పీరియడ్ ఎందుకు వచ్చింది మధ్యలో? యూపీఏ గవర్నమెంట్ తన బాధ్యత తను చేస్తున్నాను, మిగతా గవర్నమెంట్లు కూడా ఈ విధంగా చేసినాయి, నేను ఒక్కడనే కాదు తప్పు చేసింది అని చెప్పేసి బీజేపీ పైన, వీళ్ళందరి పైన, అంత ముందు ప్రభుత్వాల పైన కూడా బురద జల్లటానికని బిట్వీన్ 93-2005 అలొకేషన్స్ పిక్చర్ లో తీసుకొచ్చింది. అది భానువతి గారు అది క్లియర్ గా దాన్ని అమెండ్ చేశారు అని అంటే మీకు ఇండికేషన్ ఏంటి? క్లియర్లీ పాత గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ చేసి మొత్తం కలగాపులగం చేసేస్తే కేసు, ఈ కన్ఫ్యూజన్ లో మన స్కిన్ మనం సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఐడియాతో. ఓకే, స్వయం ప్రతిపత్తి లేని సిబిఐకి సుప్రీంకోర్టు చురకలంటించింది. పలికేది భాగవతం, పలికించేది ఆ రామభద్రుడే అయినప్పుడు నేను పలికేదెలా అంటున్న సిబిఐ పై సుప్రీం కన్నెర్ర చేసింది. పంజరంలో పిట్టల చిలక పలుకులు తగదంటూ తలంటు పోసింది. పొలిటికల్ మాస్టర్లు ఆడించినట్లు చేతివాటం చూపితే తాము రంగంలోకి దిగక తప్పదంటూ హెచ్చరించింది. ప్రభుత్వానికి రూట్ మ్యాప్ చూపింది. 1.
తక్షణమే సిబిఐకి స్వయం ప్రతిపత్తి కల్పించకపోతే స్వయంగా రంగంలోకి దిగాల్సి వస్తుందంటూ హెచ్చరించింది. 2. సిబిఐ చేయాల్సింది ప్రభుత్వానికి తలూపడం కాదు, తూర్పారబట్టాల్సిందే. 3. విచారణ పర్యవేక్షణకు అవసరమైతే పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను పంపేందుకు సిద్ధమంది. 4. సాంకేతిక సలహాదారులను నియమించేందుకు సరే అంది. 5. నిజం నిగ్గు తేల్చేందుకు ఒత్తిళ్లకు దబాయింపులకు తలగ్గకూడదంటూ ఆదేశించింది. జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనం సిబిఐ ప్రభుత్వ జోక్యాలకు ఒత్తిళ్లకు తలగ్గకుండా స్వతంత్రంగా పనిచేసే విధంగా చట్టాలు రూపొందించే ఆలోచన ఉందా అంటూ సర్కారును ప్రశ్నించింది. ఇంకే బొగ్గు బ్లాకుల్లో సుడులు తిరుగుతున్న బగ్గుమంటున్న మంటలు ఏకంగా యూపీఏ కొంపకు నిప్పంటించాయి. బాధ్యులైన వారిని తక్షణమే పదవుల్లోంచి తప్పించాల్సిందేనంటూ ప్రతిపక్షాలు దొరికిందే సందంటూ రంకెలేస్తున్నాయి. బొగ్గు మరకల ఎపిసోడుకు ప్రధాని మన్మోహనే బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందేనంటూ పోరుకు దిగాయి. ఇంత జరిగిన క్వశ్చన్ నంబర్ 1, అటార్నీ జనరల్ వానావతి చెబుతున్నదేంటి, సిబిఐ వాదిస్తున్నదేంటి? క్వశ్చన్ నంబర్ 2, దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించడానికి అటార్నీ జనరల్ ను ఉసిగొల్పిన పరిస్థితులేంటి? క్వశ్చన్ నంబర్ 3, గుండెకాయనే మార్చారన్నా ఇంకా సర్జరీలో జోక్యం చేసుకున్న వాళ్ళు బాధ్యత వహించకపోవటంలోని రహస్యమేంటి? క్వశ్చన్ నంబర్ 4, బదిలీ అయిన డిఐజీ రవికాంత్ ను తిరిగి వెనక్కి రప్పించాలనడంలోని మర్మమేంటి? దట్ లీవ్స్ us క్వశ్చన్ నంబర్ 5, జూలై 10వ తేదీన వెలువడే తీర్పు ఎవరిని బలి తీసుకోనుంది, ఎటు దారి తీయనుంది? పంజరంలో చిలక. ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద బిజినెస్. ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో రాజకీయ విశ్లేషకులు జ్వాలా నరసింహారావు గారు, అదేవిధంగా హైకోర్టు సీనియర్ న్యాయవాది టి శ్రీరంగారావు గారు, దాని తర్వాత ఆర్థిక నిపుణులు సి కుటుంబరావు గారు, ఫోన్ లైన్ లో రాజ్యాంగ నిపుణులు హైకోర్టు సీనియర్ న్యాయవాది కాసా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. కాసా జగన్మోహన్ రెడ్డి గారు, మీతో ప్రారంభిద్దాం. నిన్న కోర్టు తీర్పు చూసినట్టయితే, దిశానిర్దేశం చూసినట్టయితే ఎంతో ఆచి తూచి జాగ్రత్తగా చేసిన విధంగా కనబడుతుంది. మీ స్పందన? నమ్మకం అనేది పూర్తిగా కాసా జగన్మోహన్ రెడ్డి గారు. హలో హలో వినండి, వినపడుతుంది. గో హెడ్. ఈ ఇన్వెస్టిగేషన్ రీతి చూస్తూ ఉంటే నమ్మకం అనేది పూర్తిగా సడలిపోయినట్లుంది సుప్రీంకోర్టు వారికి కూడా. అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో ఒక విశిష్టమైనటువంటి వృత్తిలో ఉంటూ ఆ వృత్తిలో కూడా మరీ ఉన్నతమైనటువంటి రాజ్యాంగ పొజిషన్ లో ఉంటే అటార్నీ జనరల్ గారే కోర్టును తప్పుదారి పట్టించే రీతిలో తనకు తెలిసిన విషయాన్ని తెలియదని, చూసిన విషయాన్ని దిద్దినే దానిలను కూడా పక్కన పెట్టేసి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం వల్ల కోర్టుకి ట్రస్ట్ అనేది దాన్ని అంటే ఇంతవరకు నమ్మకం అనేది పూర్తిగా భ్రష్టు పట్టించినారు. కాబట్టి బాధతో ఈ రకమైన వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది. ఇది ఒక పంజరంలోనే చిలక అని చెప్పింది. అంటే వీళ్ళు ఏది చెప్తే అది చేసేదానికి, దాన్ని చేసే విధంగా దాన్ని తయారు చేసుకుంటున్నారు సిబిఐని. కాబట్టి వీళ్ళ హస్తాల్లో దాన్ని ఎంతకాలం ఉంచడానికి అవకాశం లేదు. దీన్ని ఏ రకంగా సరే ఇండిపెండెన్స్ ఇవ్వాలి, దీనికి అటానమీ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మాత్రమే నిష్పక్షపాతంగా ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ జరుగుతాయనే అంత స్థాయికి సుప్రీంకోర్టు దీన్ని తీసుకెళ్లింది. కాబట్టి ఇది ఒక హర్షించదగిన విషయం అండి. దీన్ని ఈ రకంగానే పూర్తిగా స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఇన్వెస్టిగేషన్ ని ఈ గవర్నమెంట్ కి గానీ అథారిటీస్ గానీ ఏ రకమైనటువంటి భాగస్వామ్యం లేకుండా పూర్తిగా సుప్రీంకోర్టే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఇప్పటికీ అపాయింట్ చేసి, ఎందుకంటే ఒకవేళ వీళ్ళకి ఈ రకంగా వీళ్ళని ముందుకు తీసుకెళ్లమని చెప్పేసి ఇన్ని డైరెక్షన్స్ ఇచ్చినా కూడా అల్టిమేట్లీ అపాయింటింగ్ అథారిటీ గవర్నమెంటే కాబట్టి మాకు సూపరింటెండెన్స్ ఉంది అంటున్నారు. కాబట్టి ఎటు చేసినా వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం జరిగినటువంటి ఈ స్కామ్ అతిపెద్ద స్కామ్, ఈ దేశంలో ఇంతవరకు ఎప్పుడు జరిగినంత పెద్ద స్కామ్. కాబట్టి కనీసం ఈ స్కామ్ అయినా పూర్తిగా సుప్రీంకోర్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని కాన్స్టిట్యూట్ చేసి దాని ద్వారా మాత్రమే చేస్తే బాగుంటుందని అనిపిస్తుందండి. ఓకే,
కురుమరావు గారు, నిన్న కోర్టు 10 అంశాలతో దిశానిర్దేశం చేసింది. దాంట్లో మెయిన్ గా ఇంపార్టెంట్ జాబ్ ఆఫ్ సిబిఐ ఇస్ నాట్ టు ఇంటరాక్ట్ విత్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ బట్ ఇంటరాగేట్ టు ఫైండ్ ద ట్రూత్. సిబిఐ పని ప్రభుత్వాధికారులతో సంప్రదింపులు చేయడం కాదు, గుచ్చి అడగాలి అంటూ దిశానిర్దేశం చేసింది. అంతేకాకుండా స్వయం ప్రతిపత్తి కోసం, సిబిఐ స్వయం ప్రతిపత్తి కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనున్నది అని అడగడంలోని మర్మం ఏంటి? ఇప్పుడు క్లియర్లీ ఒకటండి, నిన్న మెనీ టైమ్స్ అన్నమాట డ్యూరింగ్ ది అబ్జర్వేషన్స్ కూడా సుప్రీం కోర్టు వినీత్ నారాయణ్ జడ్జిమెంట్ ని క్లియర్లీ కోట్ చేశారు. మేము వినీత్ నారాయణ్ జడ్జిమెంట్ తర్వాత మీరు రాక్ లాగా నిలబడతారు అని అనుకుంటే మీరు ఇసుకలాగా తయారైపోయారు, జారిపోయారు అని చెప్పేసి అన్నట్టు కూడా సిబిఐని క్లియర్లీ కమెంట్ చేసింది. ఎందుకు చేసింది? వినీత్ నారాయణ్ జడ్జిమెంట్ లో క్లియర్లీ సివిసి సూపరింటెండెంట్ ఇచ్చి మీకు అటానమీ ఎంత ఉంటుంది, ఈవెన్ సూపర్ యాన్యుయేషన్ ఉన్నా కూడా సిబిఐ డైరెక్టర్ కి టర్మ్ అనేది ఫిక్స్ చేసి 2 years మినిమం అన్నమాట. ఇట్లా అన్ని కూడా మీకు సాలిడ్ గా మేము డైరెక్షన్స్ ఇస్తే అవన్నీ కూడా పక్కన పెట్టేసి మీరు మీ పొలిటికల్ మాస్టర్స్ కి విల్లింగ్ గా నిన్న పనిచేస్తున్నారని. అయితే కీలకంగా నిన్న సుప్రీంకోర్టు ఇంకా కొన్ని విషయాలు ఆపుకుంది తన వరకు. లైక్ ఏంటంటే జాయింట్ సెక్రటరీస్ ఇద్దరికి ఏం పని ఉంది ఈ రిపోర్ట్ చూడటానికి, నెక్స్ట్ డే వచ్చేసి చేంజెస్ సజెస్ట్ చేయడానికి ఏంటి అని. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటి, ఏ జాయింట్ సెక్రటరీ ఇన్ ది గవర్నమెంట్ చైన్ ఆఫ్ కమాండ్ ఉంటుంది, వాళ్ళ బాస్ చెప్తే వస్తారు. ఈ కేసులో జాయింట్ సెక్రటరీస్ ఎక్కడి నుంచి వచ్చారు? ఒకళ్ళు పిఎంఓ ఆఫీస్ నుంచి వచ్చారు, ఒకళ్ళు కోల్ మినిస్ట్రీ నుంచి వచ్చారు. పిఎంఓ ఆఫీస్ నుంచి వచ్చిన జాయింట్ సెక్రటరీ శత్రుఘ్న సిన్హా పైన ఎవరు ఉంటారు? ఇమీడియట్ గా పులోక్ చటర్జీ ఉంటారు. హూ లుక్స్ ఆఫ్టర్ ద పిఎంఓ ఆఫీస్. పులోక్ చటర్జీ విల్ టేక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ హూమ్? ప్రైమ్ మినిస్టర్ ఆబ్వియస్ గా. ఇక్కడ ఏకే బల్లా గారి పైన ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇస్తారు? సెక్రటరీ కోల్ ఇస్తారు. సెక్రటరీ కోల్ కూడా మార్చారు. ఇంకా ఆ ఇష్యూ నేను అబ్జర్వేషన్స్ లో రాలేదు. అయితే జాయింట్ సెక్రటరీ ఇంపార్టెన్స్ లేదు. అది అదర్వైజ్ ఇప్పుడు ఇట్లా ఈ జాయింట్ సెక్రటరీస్ లెవెల్లోనే రిపోర్ట్ లో చేంజెస్ సజెస్ట్ చేయగలరు అని అంటే గనక సుప్రీంకోర్టు అన్నట్టు ఇట్స్ నాట్ ఇంటరాగేషన్, కొలాబరేషన్ అంది. దట్ వర్డ్ దే హావ్ యూజ్డ్. డిఐజీ రవికాంత్ ని తిరిగి రప్పించడంలో కూడా దట్ మీన్స్ ఆయన కావలసి ట్రాన్స్ఫర్ చేశారన్న విధంగానే కనబడుతుంది క్లియర్లీ. అది ఇప్పుడు మనం కూడా ముందే సజెస్ట్ చేసాం. ఇదివరకు మనం మెన్షన్ చేసినప్పుడు కూడా రవికాంత్ ట్రాన్స్ఫర్ చేయటం 3 year పోస్టింగ్ టైం అయిపోయింది, హీ హాస్ గాన్ ఆన్ ప్రమోషన్ అన్నదంతా కూడా హంబక్కు. ఉన్న మిగతా 4 DIGలు ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈయన్ని తీసుకొచ్చి అమిత్ కుమార్ ని తీసుకొచ్చారంటే సమ్ ప్లైబుల్ ఆఫీసర్ అని చెప్పేసి తెచ్చుకుని ఉంటారు అమిత్ కుమార్ అని చెప్పేసి మనం మెన్షన్ చేసింది. ఆటోమేటిక్ సుప్రీంకోర్టు నిన్న తిరిగి ఆయన్ని తీసుకురమ్మన్నారు. బై ఈవినింగ్ కల్లా అనమాట ఆర్డర్స్ కూడా వెళ్ళిపోయినాయి. తిరిగి ఇప్పుడు రవికాంత్ రావటం అనమాట. బట్ ఓవరాల్ గా మొత్తం ఎపిసోడ్ లో మనం చూస్తే గనక కేర్ఫుల్ గా సిబిఐ ఇండిపెండెన్స్ కి గైడ్ లైన్స్ ఇది వరకు ఇచ్చినవి సరిపోవు, కొత్త గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయాలి అని ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో జూలై 10th వరకు కూడా జుడిషియల్ యాక్టివిజం అని మళ్ళీ వీళ్ళు ఎదురు తిరుగుతారేమో అన్నట్టుగా జాగ్రత్తగా మీరు చేసే చర్యలేంటి, మీరు తీసుకునే చట్టాలేంటి అన్న విధంగానే అడిగింది. అదే అడిగి జూలై 10th లోపల మీరు ఇవ్వండి, లేకపోతే మేము లా ఫ్రేమ్ చేస్తామని అన్నారు. ఇప్పుడు ఎక్కడైతే వేగ్ గా ఉందో పర్టికులర్ గా లా అన్నమాట సుప్రీంకోర్టు ఫ్రేమ్ చేసింది ఇదివరకు కూడా. లైక్ ఏంటంటే మనం ప్రకాష్ సింగ్ కేసు ఏదైతే కనుక ఉందో పోలీస్ రిఫార్మ్స్ ది సుప్రీంకోర్టు హస్ గివెన్ క్లియర్ గైడ్ లైన్స్. ఇంప్లిమెంట్ సుప్రీంకోర్టు చట్టసభలో లా మేక్ చేయాలి. అదే నేను అనేది. సుప్రీం కోర్ట్ మేక్ ఏ లా అండ్ సే దట్ ఫాలో దిస్ లా. Supreme Court guidelines, not law. Guidelines to make even in Vinit Narayan's case. One second, Jwala garu. Even if the guidelines are framed, even in Parliament thinks that these guidelines are not even in Vinit Narayan's case, even in Ramakant, I'll ask you one question. You are working in Doordarshan. Suppose if your director says, don't show anything to your editor, directly report to me. Is it valid? So it's not one second. No, it's a court monitor. What is the point in court monitor investigation? పాలనా పర్యవేక్షణ అధికారం ఒకటి ఉంటుందా ఉండదా? ఈవెన్ సుప్రీం కోర్ట్ సేస్ పర్యవేక్షణ అధికారం ఉన్నంత మాత్రాన మీరు చూపించకూడదు అంటున్నారు. Where is the limit? Okay, fine second. Then I have an answer for you. See, 1 second. See, if my director asks me, then I'll show it to him. But I will not show it to Jwala Narasimha Rao, who is nowhere involved in it. He is not Jwala Narasimha Rao here. Nenda court statement. I'll not just show it to Jwala Narasimha Rao, who is not in this scene. The minister and the PMO joint secretary, ఆ శాఖాధిపత కాదా? నెంబర్ 1. ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు అవుతే ఇవాళ 20-30 శాఖలు గవర్నమెంట్ శాఖలు ఉన్నాయి. ఈ శాఖలకు సంబంధించిన అనేక కేసులు ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్.
ఒక్కొక్క శాఖకు సంబంధించిన అనేక కేసులు సుప్రీం కోర్టులకు హైకోర్టులకు వివిధ కోర్టులకు పోతుంటాయి. వివిధ కోర్టులకు పోయిన నేపథ్యంలో అందులో ఏం రాశారనేటువంటిది ఆ శాఖాధికారి చూడవలసిన బాధ్యత ఉంటుంది. In what way the law minister is responsible in the report? Let me complete. I mean, no, సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. Yes, these are all the history. Everybody knows. I know as a government official. I know the entire people know. Now, answer me a question. How come? In what way the law ministry is interested in the report? Answer my question. That's what I'm saying. Answer my question. Central Bureau of Investigation. No, answer my question. All that I'm asking is, I'm answering in it. what way the law ministry Let me is answer. Yeah. Central Bureau of Investigation ఒక ప్రభుత్వ శాఖ కాదా? ఆ ప్రభుత్వ శాఖ ఒక శాఖాధిపతి ఉంటాడా ఉండడా? మరి ఆ స్వయం శాఖాధిపతి ప్రతిపత్తి న్యాయమంత్రి శాఖ. కాదా? ఎవరు One చెప్పండి? second. రాజకీయ నాయకులు చేస్తున్నదల్లా ఏంటి? మళ్ళీ ఇక్కడ రాజకీయం ఏంటి? సిబిఐ స్వయం ప్రతిపత్తి గల సంస్థ What do you mean by స్వయం ప్రతిపత్తి? కానీ- స్వయం ప్రతిపత్తి అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేయడం స్వయం ప్రతిపత్తి. ఇవాళ సుప్రీంకోర్టు ఏమంటుంది? మేమే ఒక న్యాయాధికారి రిటైర్డ్ న్యాయాధికారిని పర్యవేక్షణాధికారిగా పెడతా ఉంటుంది. డూ యూ థింక్ దట్ రిటైర్డ్ న్యాయాధికారి ఆల్ పవర్ఫుల్? అంత అన్నిటికి అతీతుడుగా ఉంటాడా? అతీతుడుగా ఉంటే బెయిల్ కు స్కేల్ స్కామ్ జడ్జిలు డబ్బులు తింటున్న Okay, సందర్భాలు so ఉన్నాయి. you don't have faith on the judiciary. Don't You wreck don't the have the system. judiciary. Don't wreck the You don't system. have the faith You on don't the have the judiciary. executive. You don't have the faith on the My judiciary. question is, don't you have faith on executive? ఒకటి శ్రీరంగరావు There are గారు. three Okay, wings. న్యాయ నిపుణులు ఉన్నారు. Sure. న్యాయ నిపుణులు ఉన్నారు. శ్రీరంగరావు గారు. Let One me second. complete it. Let me get a clarification. Let Then me- I'll talk to you. let me complete- Let me get a clarification. I'll talk to On you. this, Sriranga. there are three pillars in this parliamentary system. One is an executive, the judiciary, legislature. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాధ్యత ఉంటుంది. రాజ్యాంగంలో నిర్దేశించిన బాధ్యతలు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ ఇది చేయాలి అది చేయకూడదని చెప్పే బాధ్యత సుప్రీంకోర్టుకు లేదు. చట్ట ప్రకారం ఎగ్జిక్యూటివ్ చేస్తుందా చేయలేదా అని ఇంటర్ప్రెట్ చేసే అధికారమే ఉంటుంది. ఒకటి శ్రీరంగరావు గారు, యూ ఒకటి. సర్వ్ ఇన్ ద హైకోర్ట్. కోర్టు ఆదేశించిన విచారణ, ఆ విచారణలో న్యాయ మంత్రిత్వ శాఖకు ఎలాంటి సంబంధం లేదు. దాంట్లో వేలు పెట్టారు, ఫైన్. ఆ విధంగానే ఇంకా అధికారులు వేలు పెట్టారు. సంబంధం లేని అధికారులను వేలు పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి? సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంలో దాంట్లో తప్పేంటి? ఇప్పుడు ఒక్కటి ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే పదే పదే చెప్పుకుంటున్నాం, ఈరోజు వ్యవస్థలు విఫలమవుతా ఉన్నాయి. ముఖ్యంగా దర్యాప్తు సంస్థలు విఫలమవుతున్నాయి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు కానివ్వండి, ఇవన్నీ కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తున్నాయనేటువంటి సందర్భంలోనే అనేకమైనటువంటి పిల్స్ పడ్డప్పుడు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ఇలా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో భూపతి బాబు, శ్రీనివాసరెడ్డి లాంటి ఆఫీసర్స్ ని ఏసీబీలో ఉన్నప్పుడు Absolutely. వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఎప్పుడైతే ఇరుక్కుంటుందో ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు, ప్రభుత్వమే కూలిపోతుందని అనుకున్నప్పుడు, మరి చట్టాలు చేయాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా అవినీతికి పాల్పడుతున్నప్పుడు అధికారులు ఏదైతే ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వాళ్ళని తప్పించడం జరిగింది ప్రమోషన్స్ పేరిట. అంటే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఆఫీసర్ని కూడా తప్పించడం జరిగింది. అదే విధంగా సుప్రీంకోర్టు కూడా ఈ రోజు ఆదేశించిన తర్వాత రవికాంత్ లాంటి డిఐజీ ఆఫీసర్ ని ట్రాన్స్ఫర్ చేశారంటే ఖచ్చితంగా రవికాంత్ లాంటి ఆఫీసర్ సిన్సియర్ గా ఉన్నాడు, చట్ట ప్రకారం పోతున్నాడు. ఇన్వెస్టిగేషన్ జరిగినట్టయితే వాళ్ళ యొక్క ఏ ఆఫీసర్ ఉండాలి, ఏ ఆఫీసర్ ఉండకూడదు అనేది కాదు, నిర్ణయించేది ఒక్క executive నిమిషం. judiciary. సో ఒకటి Executive కు బాధ్యత వన్ సెకండ్ శ్రీరంగారావు, మీరు ప్రమోషన్స్ ఇవ్వాలి. వన్ సెకండ్ జ్వాల గారు, ప్రమోషన్స్ ఇవ్వాలి. విచారణ జరుగుతుంది, కోర్టు నేపథ్యంలో జరుగుతుంది. అదే ఒకవేళ ప్రమోషనే ఇచ్చినట్టయితే అదే శాఖలో కొనసాగించవచ్చు కదా. ఎందుకు మీరు బయటకు పంపిస్తారు? ఆ శాఖలో కొనసాగించే అవకాశాలు లేవా? కుటుంబరావు గారు, ఆ శాఖలో ఫలానా శాఖలో పనిచేస్తున్న అధికారికి ఏ శాఖకు బదిలీ చేయాలి? అట్లయితే ఎవరు పని చేయలేరండి. జ్యుడిషియరీ రాగద్వేషాలకు అన్నిటికీ అతీతంగా ఒక వ్యక్తి పనిచేస్తాడంటే ఇప్పుడు అందరికీ రాగద్వేషాలు ఇప్పుడు జ్వాలా గారి ఎంగ్జైటీ ఎంతసేపు చూస్తా ఉంటే గనక జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ని ఎంక్రోచ్ చేస్తుందా లేదా? Exactly. క్లియర్లీ అది ఒప్పుకుంటాను. అయితే ఎక్కడైతే గ్రే ఏరియాస్ ఉంటాయో చట్టంలో అనమాట, అండర్ కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేసి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయాల్సింది సుప్రీంకోర్టు బాధ్యత. అండ్ సుప్రీంకోర్టు అది చేస్తోంది. రిమార్కబుల్ కేసెస్ లో లైక్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్కింగ్ ప్లేసెస్ గైడ్ లైన్స్ బిల్ ఎప్పుడు గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత కదా బిల్ వచ్చింది. విశాఖ కేసు వచ్చిన తర్వాత
ఇప్పుడు చాలా స్టేట్స్ అట్లీస్ట్ 6 స్టేట్స్ పోలీస్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసింది ఎప్పుడు? ప్రకాష్ సింగ్ కేసు వచ్చిన తర్వాతే కదా. ఈ కేసులో కూడా నిన్న సుప్రీంకోర్టు కమెంట్ క్లియర్ గా ఇచ్చారండి. ఇన్వెస్టిగేషన్ ఆస్పెక్ట్ ఈస్ నాట్ టు బి టచ్డ్ బై గవర్నమెంట్ అండ్ దేర్ హ్యాస్ టు బి ఎ లా on this aspect. If there is no law, Who has to take that law? we have to undertake this exercise. ఆ విధంగా కూడా Let the sentence. See, ఒకటి listen to it. జ్వాల గారు listen to it. One second. I'll give you time. Listen to it. Law making body is again parliament. And that parliament అవును అదే అన్నారు. మీరు చర్యలు తీసుకుంటారా, మమ్మల్ని రంగంలోకి దిగమంటారా అని ఎంత స్పష్టంగా దిగలేరు. Law ఎందుకు making దిగలేరు? body is parliament. No, no. అది కాదు, అదే అందుకే అడిగాను కదా. If there is no law, we have to undertake this exercise. అంటే what will Supreme Court do? అందుకే అడిగాను. Additional చాలా guidelines జాగ్రత్తగా ఇస్తుంది. ఆచితూచి నిన్న వాళ్ళు తీర్పు ఇచ్చారు. నిన్న అది మీరు చట్టం చేస్తారా లేదు. లేకపోతే మమ్మల్ని రంగంలోకి దిగమంటారా? ఇక్కడ మనం చూసాం వినీత్ నారాయణ గారి కేసు. కాదండి ఇది కాసా జగన్మోహన్ రెడ్డి గోయట్. ఇది పిలువని పేరంటానికి పోయినట్లు కాదు ఇక్కడ ఉన్నది. జ్వాల గారు అన్నట్లు ఇక్కడ ఒక స్పెసిఫిక్ గా ఒక కేసు విత్ అలిగేషన్స్ కోర్టు ముందర ఉంది. ఆ కోర్టు ముందర విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినారు కాబట్టి దాంట్లోకి సుప్రీంకోర్టు ఖచ్చితంగా తలదూర్చవలసిన అవసరం ఉంది. తర్వాత దానికి చట్టబద్ధత కూడా ఉందండి. ఇప్పుడు ఆర్టికల్ 141 కింద సుప్రీంకోర్టు కెన్ ఆల్సో మేక్ ద లా. హియర్ ద స్పెసిఫిక్ కేస్ బిఫోర్ ద సుప్రీంకోర్టు ఈస్ వెరీ అడ్వాన్స్. కాబట్టి సుప్రీంకోర్టు ఖచ్చితంగా దీంట్లో చర్య తీసుకోవచ్చు. ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని అపాయింట్ చేయవచ్చు, దాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు గవర్నమెంట్ కి. కాసా 1 సెకండ్. వాళ్ళు ఇచ్చిన నిన్న గైడ్ లైన్స్ లో కూడా 10 గైడ్ లైన్స్ లో హౌ ఆన్ ఎర్త్ కుడ్ యూజ్ సిబిఐ మేక్ ఇట్ అవైలబుల్ వెన్ ద రిపోర్ట్ వాస్ టు బి గివెన్ టు ద కోర్ట్. One. Then another guideline which they had given, right now we are concerned with 2 ministries. They were only called to supply information. What business do they have to peruse report? దాంట్లో తప్పేంటి? ఎంత మాత్రం లేదండి. జ్వాల గారు ఇప్పుడు ఆన్సర్ చేయండి. నేను మొదటి నుంచి బేసిక్ గా చెప్తుంది ఏంటంటే ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పాలనా సవ్యంగా సాగడానికి 3 మూల స్తంభాలు ఉన్నాయి. ఎవరి మూలస్తంభం వాళ్ళ పరిధిలో పనిచేయాల్సిందే తప్ప ఈ మరో మూలస్తంభం యొక్క కంచె చేను వేస్తే ఏం చేయమంటారు? ఆర్టికల్ 141 కింద ఉందన్నారు. బట్ అల్టిమేట్ లా మేకింగ్ బాడీ ద పార్లమెంట్. పార్లమెంట్ ఇస్ ద సుప్రీం. పార్లమెంట్ యొక్క పవర్స్ ఒకటి మిమ్మల్ని చేయమన్నారు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఇస్ ద సుప్రీం అండి. కాన్స్టిట్యూషన్ when there is a కాన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం. యు ఆర్ రైట్. and order in the state. యు ఆర్ రైట్. కాన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారమే చట్టాలు చేసినటువంటి బాధ్యత పార్లమెంట్ అనేటువంటి అందులో అదే కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఒక బాడీ ఫెయిల్ అయింది. ఇక్కడ దేశం మొత్తం లేకుంటే పార్లమెంట్ మొత్తం ఫెయిల్ అయిందో లేకుంటే చట్టం ఫెయిల్ అయింది అనేది కాదు. పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని చేతిలో తీసుకుంటారు. జ్వాల గారు సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ నంబర్ 343 వినీత్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దిస్ కేస్ బిలాంగ్స్ టు 1993. ఆ రోజు జైన్ హవాలా కేసులో ఎన్నో అవకతవకలు జరిగాయి. దాన్ని అవన్నీ బయటికి రాకపోతే ప్రభుత్వం కప్పిపుచ్చడానికి చూస్తే సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేస్తూ ప్రభుత్వానికి సూచనలు చేసింది, సిబిఐకి సూచనలు చేసింది, సిబిసికి సూచనలు చేసింది. ఈ రోజు కూడా ప్రభుత్వానికి సూచనలు చేసింది. త్వరితగతిన మీరు చట్టం తెస్తారా లేకపోతే మమ్మల్ని రంగలగతి కాదు. మీరు ఒకవేళ చట్టం తేకపోతే కంచె చేయని వేస్తే ఇంకెవరు ఆదుకోవాలి? సూచనలు చేయటం, మార్గదర్శకాలు ఇవ్వటం, దేర్ ఇస్ నోట్ ఎక్సలెంట్ బ్రహ్మాండమైన పని చేయాల్సిందే. అది మొట్టికాయలు మొట్టొచ్చు, ఇది నువ్వు తప్పు చేసావని చెప్పనువచ్చు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మీరు చేయకపోతే మేము రంగంలో దిగి మేమే చట్టాన్ని చేస్తాం, మేమే పూర్తిగా చేస్తాం. అట్లా ఆదేశిస్తే తప్ప సుప్రీంకోర్టు తన పవర్స్ డిస్క్రిషన్ పవర్స్ ను ఉపయోగించుకుని అట్లా ఆదేశిస్తే తప్ప ఈ రోజు హైకోర్టు కానివ్వండి సుప్రీంకోర్టు కానీ అట్లా ఆదేశిస్తే తప్ప ఈ రోజు పనిచేసేటువంటి ప్రయత్నాలు జరగడం లేదు. ప్రధానమంత్రి ఈ దేశానికి ప్రజలు ఎన్నుకున్న ప్లీజ్ వినాలి. ప్రధానమంత్రి బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అవినీతి జరిగింది.
ప్రధానమంత్రి బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి జరిగితే అవినీతి పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే అదే ప్రధానమంత్రి ఆఫీస్ పిలిపించుకొని మొత్తం స్టేటస్ రిపోర్టును చేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజు ఆ దర్యాప్తు సంస్థ చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో జోక్యం చేసుకున్నట్ట కాదా? Why- రవికాంత్ see, ట్రాన్స్ఫర్ okay. చేయడంలో ప్రభుత్వం యొక్క That's a part. శ్రీరంగారావు, see, that's a part. Look at the, మీకు నేను అఫిడవిట్ ఇచ్చాను, సెకండ్ అఫిడవిట్ లాస్ట్ టైం చర్చలో కూర్చున్నప్పుడు. సిబిఐ డైరెక్టర్ చెబుతున్నది ఏంటి, వానావతి చెబుతున్నది ఏంటి, ఆయన ద లోనెడ్ అటార్నీ జనరల్ చెప్పిన విధంగానే మేము మార్పులు చేర్పులు చేశామంటే అందుకని నన్ను వీళ్ళు మొత్తం గుండకాయనే మీరు మార్చారన్నట్టు. ఇంకో పక్క సిబిఐ ఆ విధంగా వాదిస్తుంటే నాకేం తెలియదు అంటే ఏ విధంగా అర్థం చేసుకోమంటారు? కాన్స్టిట్యూషనల్ హెడ్ లైక్ అటార్నీ జనరల్ తప్పుదారి పట్టిస్తుంటే ఇంకెవరిపై విశ్వాసం పెంచుకోవాలి? ఇప్పుడు ఒకటండి, ఒక హంతకుడు హత్య చేస్తే హంతకునికి వెళ్లి ఛార్జ్ షీట్ చూపెట్టినట్టుంది. అంతకుని చట్ట ప్రకారం శిక్షింపబడాలి. శిక్షింపబడే విధంగా ఇన్వెస్టిగేషన్ ఉండాలి, శిక్షింపబడే విధంగా ఛార్జ్ షీట్ కోర్టు ముందు ఉంచాలి. కానీ ఇక్కడ ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసిన తర్వాత అదే హంతకుని దగ్గరికి వెళ్ళి నీకు అనుకూలంగా ఉందా లేదా చూసుకోమంటే అతనికి ఏ విధంగా శిక్ష పడుతుంది? అదే ఇక్కడ జరిగింది. కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టు అంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. ఈ రోజు అటార్నీ జనరల్ ఏం చెప్తా ఉన్నాడు? లా మినిస్టరు నన్ను ఆదేశించాడు తప్ప నేను చూశానని చెప్తా ఉన్నాడు. లా మినిస్టర్ ఆదేశాల ప్రకారం అటార్నీ జనరలే కాదు మిగతా జాయింట్ సెక్రటరీ కూడా చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ ఇన్వాల్వ్మెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇన్వాల్వ్మెంట్ ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే ఇచ్చారు. మీకు ప్రధానమంత్రి మీద న్యాయశాఖ మంత్రి మీద నమ్మకం లేకపోతే వైదొలగమని సుప్రీంకోర్టు సూచన చేయమనండి. How can Supreme Court say that? As long as you are prime minister, అదే చెప్పింది. ఈ రోజు మాత్రం కూడా నైతికత ఉంటే ఈ రోజు లా మినిస్టరు ప్రధానమంత్రి అందరూ కూడా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. you have a right to see. You are misleading the debate. Supreme Court ఆ విధంగా సూచన చేయలేదు. My concern, my parameter, Kasa Jagannath Reddy garu, 1 second. Kasa, 1 second. See, the parameters of the judiciary is only to guide the government, not to dictate to the government. That's all. Guide it and then So that is what we have done it. What is wrong with ఆ it? చేతుల్లోకి తీసుకోమంటారా మీరు వింటారా? ఒక స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్ అండి ఇది. అంటే ఒకటి అంతటి తీవ్రమైనటువంటి తప్పులు చేస్తున్నారు కాబట్టి ఈ రోజు అంతటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అతను ఇచ్చినటువంటి అఫిడవిట్ లో డైరెక్టర్ రంజిత్ సిన్హా ఇచ్చినటువంటి అఫిడవిట్ లో క్లియర్ గా అతను చెప్పడం జరిగింది ఏ మార్పులు చేశారనేటువంటి విషయాలు. అంతటి తీవ్రమైనటువంటి తప్పులు చేశారు పొందుపరిచిన దాన్ని బట్టే పోతున్నాం. మొత్తం సుప్రీంకోర్టునే తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం జరిగింది, మొత్తం దర్యాప్తును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం జరిగింది. కాబట్టి ఆ ప్రయత్నం కోర్టు ముందు ఉంచిన తర్వాత అఫిడవిట్ సాక్ష్యం ఇచ్చి అంటే ఓత్ తీసుకొని కోర్టు ముందు అఫిడవిట్ చేసిన తర్వాతనే ఈ రోజు సుప్రీంకోర్టు అంత తీవ్రమైనటువంటి ఇప్పుడు అఫిడవిట్ తో పాటు అండి రంజిత్ సిన్హా గారు సీల్డ్ కవర్ కూడా ఇచ్చారు. ఆ సీల్డ్ కవర్ లో ఏ చేంజెస్ చేశారని క్లియర్ గా ఉంది. ఆ సీల్డ్ కవర్ లో ఉన్న కంటెంట్స్ ని బట్టే నిన్న సుప్రీంకోర్టు కమెంట్స్ చేసింది. సీల్డ్ కవర్ లో ఇట్లా హార్ట్ ఆఫ్ ది కేసే మార్చడమే కాకుండా డైరెక్షన్ ఆఫ్ ది కేసు కూడా చేంజ్ అయిపోయింది అని అన్నారు. ఆ డైరెక్షన్ ఆఫ్ ది కేసు చేంజ్ అవడానికి కారణం ఆ చేంజెస్ కాబట్టి సుప్రీంకోర్టు అన్నమాట అంత సివియర్ అబ్జర్వేషన్స్ చేసింది. అయితే ఇప్పుడు లాలో అందరికీ తెలుసు అబ్జర్వేషన్స్ ఆర్ ఒబిటర్ డిక్టా, దే ఆర్ నాట్ లా, దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద జడ్జిమెంట్. బట్ అబ్జర్వేషన్స్ క్లియర్లీ ఇండికేట్ ద మైండ్ సెట్ ఆఫ్ ద బెంచ్ ఆఫ్ ద కోర్ట్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొసీడ్ ఇన్ ద కేస్. క్లియర్లీ ఇప్పుడు ఇందులో నిన్న సిబిఐకి అన్లిమిటెడ్ పవర్స్ ఇవ్వకూడదని కూడా సుప్రీంకోర్టు కమెంట్ చేసింది. ఎందుకంటే సిబిఐ కెనాట్ బి గివెన్ అన్బ్రిడిల్డ్ పవర్ యాజ్ అన్ అన్రూలీ హార్స్ ఇస్ ఎ డేంజరస్ థింగ్. బట్ డెఫినెట్లీ ఇన్వెస్టిగేషన్ షుడ్ బి కెప్ట్ ఇండిపెండెంట్. దానికి తగ్గట్టు మేము స్టెప్స్ ఇంపార్షియల్ గా విచారణ జరగమంటే ఏం చేయమంటారు? ఇప్పుడు ఇంపార్షియల్ ఒక నిమిషం అండి. భారతదేశ ప్రధానమంత్రిగా మేము అడుగుతున్నదల్లా ప్రధానమంత్రి తీసుకురాదు, ప్రధానమంత్రి సుప్రీంకోర్టు అనలేదు, మేము అనలేదు. మేము అడుగుతున్నదల్లా గానీ ఇంపార్షియల్ గా ఒకవేళ విచారణ జరగాలంటే ఏం చేయమంటారు? ఈ దేశ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తికి ఈ దేశంలో జరుగుతున్న ఒక వ్యవహారాన్ని ఇన్ రైటింగ్ లో చూసే హక్కు ఉందా లేదా?
ఆయన తన తరఫున ఒక పిఎంఓ అధికారిని పంపించి చూసే బాధ్యత ఆయనకు ఉందా లేదా? ఏ చట్టం చూసి ఏం ప్రకారం జరుగుతుందో ఉంది చెప్పాలా అది? అంత మాత్రం లేదా అండి? లేదండి, ఎందుకు ఎట్లాంటి లేదండి? పరిస్థితులు లేదు. మీరు you ask him to quit then. ఎట్లాంటి Then పరిస్థితులు ప్రధానమంత్రి ఉండదండి. పనికిరా, వెళ్ళిపోమని చెప్పాలి. ఇక్కడ ప్రధానమంత్రి అందుకని జ్వాలా గారు చూసే హక్కు ఇన్వెస్టిగేషన్ ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే అవసరం లేదు. బట్ సుప్రీం కోర్టు once again, Jwala garu, you are misleading the debate. Supreme See, Court nowhere, unbridled powers మీకు వద్దు. nowhere. See, Supreme Court one second, CBI one కి second. ఒక నిమిషం. No, you are misleading the debate. Nowhere in the affidavit, nowhere in the case, nowhere in the affidavit, the CBI director or the Attorney General or anybody said that the Prime Minister had seen the report. Prime Minister is involved in it. So, PMO just leave it. with joint No, secretary to yeah, the that doesn't mean they interact with the Prime Minister. Joint Secretary officer never PMO interacts on a regular basis with the Prime Minister. I'm in the government. I'm telling you once PMO again. joint Jwala secretary, garu, PMO only. Jwala garu, don't mislead the debate. శ్రీరంగరావు గారు ఏ విధంగా చూడమంటారు? ఒక్కటే ఇప్పుడు ఈరోజు ప్రైమ్ మినిస్టర్కి ఎట్లాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ని చూడాల్సినటువంటి అవసరం గానీ చట్టబద్ధత గానీ లేదు. అందుకు ఈరోజు ప్రైమ్ మినిస్టర్ చూడడమే కాదు, కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. ఆ మార్పులు చేర్పులు చేశారు కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు అంతటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా వినీత్ నారాయణ కేసులో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఫాలో కాకుండా వినీత్ నారాయణ కేసులో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని తమకు అనుకూలంగా మార్చుకొని ఈరోజు సుప్రీంకోర్టు ముందు తప్పుడు రిపోర్ట్ ఉంచడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి సుప్రీంకోర్టు ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. మీరు అటానమస్ సిబిఐని అటానమస్ ఇస్తారా లేదా, లేకపోతే మీరు ఎన్ని రోజుల్లో మీరు అటానమస్ ఇవ్వదలుచుకున్నారో ఆ మార్గదర్శకాలు ఏంటి మాకు ముందుంచండి, లేనట్లయితే మేము జోక్యం చేసుకోవాల్సి వస్తుంది అనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఈ రోజు సుప్రీంకోర్టు చేసిన సందర్భంలో ఖచ్చితంగా నైతికత ఉంటే ఈ రోజు లా మినిస్టరు ప్రధానమంత్రి ఖచ్చితంగా వాళ్ళ పదవుల నుంచి తప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం ఇది మొత్తం భారతదేశాన్ని కుదిపి వేసినటువంటి బొగ్గు కుంభకోణం ఈ రోజు దేశంలో జరిగింది. కాబట్టి ఆ బొగ్గు కుంభకోణాన్ని ఈ రోజు సుప్రీంకోర్టు సిబిఐకి ఆదేశించిన తర్వాత దాన్ని పర్యవేక్షిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నైతికత వాళ్ళు రాజీనామా చేయాలి. One second. అన్ని వ్యవస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చుకుంటూ పోయి నో పర్యవేక్షణ అనుకుంటూ పోయి ఇక సుప్రీంకోర్టుకి ఇక దానికి ఒక ఎండ్ అంటుంటారు కదా. One second. ఇవాళ మీరు లోక్పాల్ అన్నారు, సిబిఐ అన్నారు, ఇంకేదో అంటున్నారు. ఒక్కొక్క వ్యవస్థకు ఇలా అటానమస్ ఇచ్చుకుంటూ పోతే వాళ్ళ మీద పర్యవేక్షణ ఎవరిది? వీళ్ళందరి పర్యవేక్షణ. Why have a CBI? Why a taxpayer like me should pay the taxes? వీళ్ళందరి పైన పర్యవేక్షణ సుప్రీంకోర్టు కనుక చేసేటట్టయితే You're questioning the very existence of the CBI. Why You're executive? questioning the very existence of the There is an CBI. executive You're authority questioning the very existence of the CBI. which can One second. supervise, which can question, which can correct. No, you're questioning the very existence of the CBI. నిన్న సుప్రీంకోర్టు మంచి కమెంట్ కూడా చేసిందండి. సిబిఐ హ్యాస్ టు బి నాన్ పార్టిసన్ అని అంటేనే ద గోల్డెన్ డే వుడ్ బి ఇఫ్ ద లా ఈస్ ఇన్ ప్లేస్ అండ్ వీ హోప్ దిస్ టు బి బిఫోర్ ద నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్. అంటే ఏంటి, జూలై 10th లోపల అట్లీస్ట్ సిబిఐకి అనమాట స్వయం ప్రాతిపత్యం ఇస్తారా, ఇస్తే ఏ లిమిటేషన్స్ వరకు ఇస్తారు. ఇప్పుడు ఎవరైనా టోటల్లీ ఇండిపెండెన్స్ అంటే ఇండియాలో ఏ ఏజెన్సీ అయినా ఉండండి, ఇట్ కెనాట్ బి 100% ఇండిపెండెంట్. Exactly. అయితే మీరు ఆ 85-90% ఇండిపెండెన్స్ ఇచ్చి 10% తోటి ఏదైతే లిమిటేషన్స్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ పెడతారో దట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ విత్ ఎనీ ఇన్వెస్టిగేషన్ బికాస్ దిస్ ఎన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. కోర్ట్ మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్. కోర్ట్ మానిటర్డ్. అండ్ దీనికి కంపారిజన్ గా మనం యుఎస్ ఇది కూడా FBI తీసుకోండి. FBI కమ్స్ అండర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ ఓన్లీ. బట్ FBI ఇండిపెండెన్స్ ఇస్ సో మచ్, ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ నెవర్ ఇంటర్ఫియర్స్ విత్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ FBI. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆస్పెక్ట్ ని టోటల్లీ డీలింగ్ చేస్తా. జూలై 10th లోపల గైడ్ లైన్స్ ఇస్తారని అడిగితే వానవతి హస్ క్లెవర్లీ సెడ్, ఏజీ గారు, definitely we will put the place in front of the court before July 8th itself అన్నారు. స్టేటస్ రిపోర్ట్ ఇచ్చే టైం కల్లా ఇస్తా ఉన్నారు. లెట్ us hope July 8th మనకన్నా ఎక్కువ కంట్రోల్ ఎఫ్బిఐ మీద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకు ఉన్న కంట్రోల్ ఇవాళ సిబిఐ మీద మన ప్రైమ్ మినిస్టర్ ఉందని కూడా నేను అనుకోను. ఎఫ్బిఐ డైరెక్ట్ పర్యవేక్షణ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా పనిచేస్తుంది. ఉంది. ఇండియాలో ఒక్కసారి కేసు అయిందండి. ఇది కూడా ఎప్పుడంటే వాజ్పేయి గారి టైం అప్పుడు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా అద్వానీ గారు సిబిఐని తన పోర్షన్ లోకి తీసుకుందాం అనుకుంటే వాజ్పేయి గారు అపోజ్ చేసి పిఎంఓ ఆఫీస్ కిందే ఉంచుకున్నారు. కాబట్టి ఎందుకంటే అప్పుడు గనక అద్వానీ గారు సక్సెస్ఫుల్ అయ్యి ఉంటే గనక డెఫినెట్లీ ఇవాళ పిఎంఓ ఇది సిబిఐ ఒక శాఖ అయిపోయేది.
ఏది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్కి అప్పుడు ఇచ్చిన పవర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక శాఖ కింద అయిపోయేది. కాబట్టి ఇండియాలో ఎప్పుడైనా సరే పిఎంఓ ఆఫీస్ సిబిఐని పెట్టుకోవాలనే ఉంటుంది. అండ్ సిబిఐ ఆరిజిన్స్ కూడా మనం చూస్తే ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ కింద దేని కింద వచ్చిందో ఇట్ విల్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఓన్లీ డిఓపిటి కింద. కాసా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పరిణామాలు ఎదురుగానున్నాయి ఒకవేళ ఆ సీల్డ్ కవర్లు జూలై 10 తీర్పు తర్వాత? ఇప్పుడు 8వ పేజీలో ఈ వేసినటువంటి అఫిడవిట్ లో మేము కంటిన్యూస్ గా ఇంటరాక్ట్ అవుతున్నాము అని చెప్పినారండి. ఇంటరాక్షన్ షుడ్ నాట్ బి కొలాబరేషన్. ఇంటరాక్షన్స్ జరుగుతున్నాయంటే ఇది 8వ పారాగ్రాఫ్ లో ఉంది చూడండి. I submit before this honorable court that regular interaction continues between my officers, the said officials in the Ministry of Coal and PMO with regard to ongoing inquiry. Absolutely. కాబట్టి కంటిన్యూస్ గా వీళ్ళు చేసుకుంటూనే పోతున్నారు. కాబట్టి ఇంకా వాళ్ళకి వ్యతిరేకంగా ఈ ఇన్వెస్టిగేషన్ లో ఏదైనా తీసుకురావడం అనేది అసంభవము. ఒకవేళ అలాంటి ప్రయత్నం ఒక చిన్న ప్రయత్నం జరిగినా కూడా ఇక్కడ ఈ 18వ పారాగ్రాఫ్ మరొకసారి చూసుకోండి. 18th paragraph లో Based on the available documents, my officers have been able to identify the changes in draft status report P2 and P4. Majority of these changes were done by my officers in order to refine the reports either on their own or in consultation with the Assistant Solicitor General and his assisting advocates by the Honorable Minister of Law and Justice. Besides, a few changes were also done on suggestion of Attorney General. So it is difficult at this stage to attribute each of these changes to particular person with certainty. అంటే ఎన్ని చేసినారు అంటే ఇంతవరకే కాదు, ఇది వరకు చేసిన ఆ కరెక్షన్స్ అనేవి లిమిటెడ్ గా ముందు చెప్పినటువంటివే కాకుండా ఇంకా ఎన్ని చేసినారో కరెక్ట్ గా ఆయన చెప్పలేకపోతున్నారు. అయితే దాంట్లో మెజారిటీ కోర్టు యొక్క డైరెక్షన్ ని మార్పు చేసినటువంటి ఇంటర్ఫియరెన్సెస్ 2 ఉన్నాయి. అవి పారాగ్రాఫ్ 19 టెంటేటివ్ ఫైండింగ్ నాన్ ఎగ్జిస్టింగ్ బ్రాడ్ షీట్స్ అండ్ క్లెవర్ గా మినిట్స్ కూడా పెట్టలేదు దాంట్లో. ఏమండి బ్రాడ్ షీట్స్ అండ్ క్లెవర్లీ మినిట్స్ కూడా పెట్టలేదు దాంట్లో. అంటే కోర్టు యొక్క ఈ ఇన్వెస్టిగేషన్ యొక్క డైరెక్షన్ పూర్తిగా మారిపోయేటట్టు ఈ స్పెసిఫిక్ కేసులో చేసినారు. కాబట్టి ఈ స్పెసిఫిక్ కేసుకు సంబంధించిన వరకు సుప్రీంకోర్టు పూర్తిగా పర్యవేక్షించవచ్చు. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్స్ లేకుంటే ఎగ్జిక్యూటివ్ యొక్క అథారిటీలో ఇంట్రూడ్ అవ్వడం అనే క్వశ్చన్ డజంట్ అరైజ్. ఇక్కడ స్పెసిఫిక్ కేసు ఇది బిఫోర్ కాబట్టి దీంట్లో డైరెక్షన్స్ ఇవ్వచ్చు. అదొకటి. రెండవది, జనరల్ గా కూడా వినీత్ నారాయణ కేసులో ఇది వరకు డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారు. దాన్ని ఇంకా రిఫైన్ చేస్తూ ఇంకా కాంక్రీట్ చేస్తూ సర్టెన్ పవర్స్ కెన్ బి గివన్ దట్ డజంట్ అమౌంట్ ఇంట్రూడింగ్ ఇన్ టు ద ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్. కాబట్టి 10వ తేదీ తర్వాత సుప్రీం కోర్టు ఖచ్చితంగా డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉందండి. ఇది ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేసే వీళ్ళు లేకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే కుటుంబరావు గారు, మొత్తం పరిణామాలు చూస్తుంటే ఓకే, ప్రభుత్వం ఏ విధంగానూ బాధ్యత వహించే పరిస్థితుల్లో లేదు. ఈ పార్లమెంట్ ను ఏ విధంగా 2 రోజుల ముందే శానిటైజ్ చేసుకొని వెళ్ళిపోయారు. ఏ విధంగా మారుతుందంటారు రాజకీయంగా? రాజకీయంగా అయితే క్లియర్లీ అండి కార్నర్డ్ గవర్నమెంట్ అనమాట. అయితే కార్నర్డ్ అయిన తర్వాత ఇక ఏం చేయగలుగుతారు? వాళ్ళు ఎదురుదాడి చేయటం తప్పితే ఏమీ లేదు. ఆ ఎదురుదాడి నిన్నే మొదలైపోయింది, నిన్న నైట్ నుంచి అన్నమాట. దట్ లా మినిస్టర్ రిజైన్ చెయ్యరు, ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేవారు. కానీ అంటే ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది, ప్రోబ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, జూలై 10th తర్వాత వచ్చిన రిపోర్ట్ తర్వాత ఏమన్నా లా మినిస్టర్ పైన యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే అసలు కన్సర్న్ ఇప్పుడు మనం చైన్ ఆఫ్ కమాండ్ బట్టి చూస్తే ప్రైమ్ మినిస్టర్ పైన యాక్షన్ తీసుకోగలిగే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందా డ్రాప్ అవ్వమని చెప్పేసి? కాబట్టి రాజకీయం పక్కన పెడితే నేను అనుకోవటం మాత్రం జూలై 10th లోపల గైడ్ లైన్స్ ఏది ఫ్రేమ్ చేసేది కూడా అరాకొరా గైడ్ లైన్సే ఉన్నాయి. అరాకొరా గైడ్ లైన్స్ కంటే వీఆర్ డూయింగ్ సమ్ ఎఫర్ట్ అన్నట్టు. మాన్సూన్ సెషన్ అయిపోతుంది, ఆ తర్వాత మాన్సూన్ సెషన్ అయిపోయేప్పటికి గవర్నమెంట్ కి ఎట్లయినా ఎనఫ్ టైం దొరికింది. అక్టోబర్ తర్వాత ఎన్నికల ప్రాసెస్ కి వెళ్ళిపోతుంది, ఇది కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళిపోతుంది. ఓన్లీ థింగ్ వీ హోప్ జూలై 10th హీరింగ్ వచ్చినప్పుడు అనమాట సుప్రీం కోర్టు విల్ గివ్ కాంక్రీట్ గైడ్ లైన్స్ లైక్ ఇన్ అర్లియర్ కేసెస్. నేను ఇందాక అన్నట్టు ఆ విశాఖ కేసులో ఉనండి, ప్రకాశం కేసులో ఉనండి, ఇట్లా ఇచ్చినట్టు అనమాట నిర్దిష్టమైన గైడ్ లైన్స్ వస్తే ఒక మొరాలిటీ ఆస్పెక్ట్ అనేది వచ్చే గవర్నమెంట్ పైన కానీ రిమైనింగ్ టర్మ్ ఆఫ్ ది గవర్నమెంట్ పైన కానీ ఫ్రమ్ పబ్లిక్. అబ్సల్యూట్లీ. ఇది
ఓ చిలక కథ. ప్రభుత్వాన్ని నమ్మాలి, ఎగ్జిక్యూటివ్ ని నమ్మాలి, ప్రధానమంత్రిని నమ్మాలి, జుడిషియరీని నమ్మాలి. జుడిషియరీని నమ్మాలి. జుడిషియరీని కూడా నమ్మాలి. జుడిషియరీ మీద అత్యంత విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ఉండాలండి. ఒక చిన్న దేశం మన పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా ఈ రోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. మనం ఏం గవర్నమెంట్ కోరుకుంటున్నాం కాదండి జ్వాలా నరసింహారావు గారు. జ్వాల గారికి రాజ్యసభ సీట్ గ్యారంటీ. ఓకే, ఒక్క మాట చెప్తారండి చివరిగా. 30 సెకండ్స్. మహాభారతంలో ఒక మాట చెప్తారండి, జనమేజయుడు సర్పయాగం చేసేటప్పుడు తక్షకుడు అనే ఒక పాము మాత్రం రాకుండా అక్కడే కూర్చుంది. అప్పుడు సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నారు. అది ఇంద్రుని సింహాసనాన్ని చుట్టుకొని కూర్చుంది ఆ పాము. కాబట్టి అప్పుడు ఆ యాగం చేసే మునులు ఏం చెప్పినారు? సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నారు. ఆ ఇంద్రునితో సహా వచ్చేసేమన్నారు. కాబట్టి ఇక్కడ ఈ తక్షకులు ఎంతమంది ఆగరాల్సిన అవసరం లేదు. అది ఏ సింహాసనానికి చుట్టుకున్నా ఆ సింహాసనంతో సహా వచ్చి ఈ యాగంలో సంరక్షించే యాగం ఇది. ఓకే ఫైన్. రేపు సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇప్పటిదాకా ఉన్న రామాయణం చర్చించాము. తిరిగి తర్వాత భాగం తర్వాత చూద్దాం. ఐ విల్ సీ యు టుమారో. గుడ్ డే అండ్ గుడ్ బై.